ఏం లేదు మేడం, తీసుకెళ్ళండి మేడం. ఈ షాపింగ్ మాల్ని తగలబెట్టాలంటే ముందు ఇక్కడ దాటాలి. ఏదో ఒకటి చెయ్యాలి. మేడం అట్నుంచి వెళ్ళండి ప్లీజ్, మానిటర్ నుంచి రండి. రమణ, రే రమణ, రమణ. డ్రైవర్ బయటికి వెళ్ళాడు పిన్ని. అవునా? ఆ, క్యారేజ్ తీసుకుపోయి ఆఫీసులో ఇవ్వాలి కదా, ఇప్పుడు ఆడిపోయి ఉండాడు. సర్లే, నేనే పోయొస్తును. ఇల్లు భద్రం. ఏంటదినా, క్యారేజ్ నువ్వు తీసుకెళ్తావా? అవును, మరి డ్రైవర్ లేకపోతే ఇంకేం చెయ్యాలా? డ్రైవర్తో పనేంటదినా? కోడల్ని ఇంట్లో పెట్టుకుని నువ్వు వెళ్ళి క్యారేజ్ ఇవ్వడమేంటి? కోడల్ని పిలిచిస్తే తను తీసుకెళ్ళదా ఏంటి? అవును కదా. అమ్మా దుర్గా, ఒక్కసారి ఇట్టారా అమ్మా. వస్తున్నాను పిన్ని. అత్త, నీకు బుద్ధుందా? ఇంట్లో ఉంటేనే వాళ్ళని ఏం చెయ్యలేకపోతున్నాం. ఇప్పుడు అది ఆఫీస్కి వెళ్ళిందనుకో, బావా అది దగ్గర అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. నిజమే కదా. హ్మ్. వదినా, ఆ దుర్గ ఎందుకులే కాని వైశాలి ఉంది కదా, తనతో పంపించు. తను తీసుకెళ్ళిస్తుంది. ఎవరికిస్తాది? ఇంకెవరికి వదినా? అర్జున్కే కదా. ఎవరి క్యారేజీ ఎవరికి తీసుకుపోయిస్తారు? ఎవరిస్తారు? బుద్ధుండదా లేదా నీకో? వయసు పిల్లని క్యారేజ్ తీసుకెళ్ళి ఇవ్వమంటుండావు. దుర్గ తీసుకుపోయినదంటే వాళ్ళ ఆయనకో, వాళ్ళ మామకో, వాళ్ళ మరిదికో, వాళ్ళ చెల్లికో తీసుకుపోయినదనుకుంటారు. ఇది తీసుకుపోయి అర్జున్కి క్యారేజ్ ఇవ్వడమేంది? అది చూసి నలుగురు ఏమనుకుంటారు? అది కాదదినా. చాలే ఆపమ్మా, పనికి మాలిన సలహాలన్నీ ఇస్తుండావు. దుర్గతో అంపించమని చెప్పినావు చూడు, అది బావుండాది. అంతవరకు ఆగు. అమ్మ దుర్గా, ఈ క్యారేజ్ తీసుకుపోయి షాప్లో ఇచ్చేసిరా పో అమ్మా. తీసుకో. నేనా? నేనా అంటావేమి? అంటే ఎప్పుడూ వెళ్ళలేదు కదా అని. అదేమన్నా పరాయోళ్ళదా? మనదే కదా. మన షాప్కి మనం పోవడానికి ఏంది? బిన్నపో. మా ఎన్న అర్జును అసలే ఆకలికి తట్టుకోలేరు. తీసుకో. నేను ఇంట్లోనే ఉండిపోవడంతో చిరంజీవిని ఏదైనా చేయడానికి అవకాశం లేకుండా పోతుంది. అదే షాప్కి వెళ్తే అక్కడ ఏదైనా చేయడానికి అవకాశం దొరకచ్చు. సరే పిన్ని, నేను తీసుకెళ్తాను. త్వరగా వెళ్ళు. తగలబెట్టి మొత్తం బూడిద చేయడానికి అవకాశం ఎక్కడుందో చూసుకోవాలి. మేడం మేడం మేడం, మానిటర్లోంచి రావాలి మేడం. మేడము మేడం మేడం, బాస్కెట్ ఒకసారి చెక్ చేయాలి. క్యారేజ్ తీసుకొచ్చాను. ఎవరికి మేడం? ఏయ్ సెక్యూరిటీ, ఎవరనుకున్నావు? అర్జున్ సార్ వాళ్ళ భార్య. సారీ మేడం. మీరు వెళ్ళండి మేడం. వీళ్ళకో రూలు
నాకు రూలా చెప్తా. అక్క నువ్వొచ్చావేంటక్క? పిన్ని క్యారేజ్ ఇచ్చి రమ్మంది. అవునా, ఇటివ్వు. వచ్చే ముందర ఒక ఫోన్ చేయొచ్చు కదా. ఎలాగో వస్తున్నాను కదా అని ఫోన్ చేయలేదు. సరే, బావగారు పైన బిజీగా ఉన్నారు, నేను షాప్ మొత్తం చూపిస్తాను. మూర్తి గారు, ఈ క్యారేజ్ తీసుకెళ్ళి లోపల పెట్టండి. ఓకే మేడం. రాక్క, షాప్ చూపిస్తాను. మేడం, షర్ట్ సైజ్ ఎంతో చెప్పండి. మీకు కావాల్సిన షర్ట్ నేను తీసిస్తాను. సైజ్ ఎంతో నాకు ఐడియా లేదండి. ఐడియా లేదా? అతనిలా ఉంటారా? ఆహా లేదు. పోనీ అతనిలా ఉంటారా చూడండి. ఆహా లేదండి, కొంచెం హైట్గా ఉంటారు, మరీ లావుగా ఉండరు, అలా అని సన్నగా ఉండరు. అదిగో చూడండి, ఆ సార్లో ఉంటారు. ఆ సార్లో ఉంటారా? ఒక్క నిమిషం ఆగండి. సార్ 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 తినకి షర్ట్ కావాలంట, సైజ్ తెలియదంట. ఒకసారి మీరు వెనక్కి తిరిగితే షర్ట్ సైజ్ చూసుకుంటాను సార్. నేనెందుకు? తన బాయ్ ఫ్రెండ్ నీలాగానే ఉంటారంట సార్, అందుకే సార్ ఒకసారి చెక్ చేసుకుంటాను. మేడం, ఇది ఓకేనా? లేదండి. సార్ ఒకసారి ముందుకు తిరగండి. ఒకసారి దీన్ని చూడండి. ఓకేనండి. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇటు చూసావక్క, ఇక్కడ పెద్ద స్టోర్. హలో, చెప్పండి మేడం.